అయ్యో రామా, ఏపీలో భద్రాచలమా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు భద్రాచలం వాసులు. జనాభా లెక్కల యాప్లో భద్రాచలం ఆంధ్రప్రదేశ్ పరిధిలో చూపించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు భద్రాద్రి వాసులు. దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం పుణ్యక్షేత్రం ఏ రాష్ట్రంలో ఉంది, తెలంగాణలో ఉందా లేదా ఆంధ్రప్రదేశ్ లో ఉందా చెప్పాలంటూ అధికారులను నిలదీస్తున్నారు భద్రాచలం వాసులు. కేంద్రం జనగణనలో భాగంగా చేపట్టిన సెల్ఫ్ ఎన్యూమరేషన్ వెబ్సైట్ లో భద్రాచలం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నట్టు చూపిస్తోంది. దీంతో భద్రాచలం ప్రజలు యాప్ లో వివరాలు నమోదు చేయలేకపోతున్నారు. ఏంటంటే తెలంగాణ భద్రాచలం అనే దాన్ని ఏంటంటే ఆంధ్రాలో చూపిస్తుంది. ఆంధ్రాలో చూపించకుండా ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణలో చూపించడం వల్ల మాకు ఫర్దర్ ఫ్యూచర్ లో ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉంటుందని పై అధికారులకు నా ద్వారా నేను మీకు తెలియజేస్తున్నాను సార్. సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసేందుకు జనగణన సైట్ లోకి వెళ్లి లొకేషన్ వివరాలు నమోదు చేయాలి. ముందుగా రాష్ట్రం, జిల్లా, పిన్ కోడ్ ఎంటర్ చేయాలి. తర్వాత మనం ఉంటున్న గ్రామం లేదా పట్టణం లొకేషన్ జియో కోడింగ్ చేయాలి. అయితే ఇక్కడే భద్రాచలం వాసులకు షాక్ తగిలింది. భద్రాచలం పట్టణం తెలంగాణ పరిధిలో లేదని చూపిస్తోంది. రాష్ట్రం అంటే తెలంగాణ అనేది మనం ఎంటర్ చేసాం. ఆ తర్వాత జిల్లా అడిగింది, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. భద్రాచలం అనేది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉంది కాబట్టి దాన్ని ఎంటర్ చేసాం. పిన్ కోడ్ 507111. ఇక్కడ వరకు బాగానే ఉంది. ఇప్పుడు మనం ఏదైతే లొకేషన్కి సంబంధించి ఇప్పుడు భద్రాచలంలో ఉన్నటువంటి ఒక స్ట్రీటు శాంతినగర్ భద్రాచలం అనేది క్లిక్ చేసాం. చేసినప్పుడు చూడండి, సరిహద్దు పరిమితం చేయబడింది, జియో కోడింగ్ తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే పరిమితం చేయబడింది అనేది చూపిస్తుంది. అంటే ఈ ప్రక్రియ తెలంగాణకు సంబంధించి మాత్రం ఎక్కడి వరకే పరిమితం చేయబడిందని, అంటే భద్రాచలం పట్టణాన్ని సరిహద్దు అవతల అంటే ఆంధ్రప్రదేశ్లో చూపిస్తుంది. ఈ మెసేజ్ చూసిన భద్రాచలం వాసులు కంగు తిన్నారు. 2014లో రాష్ట్ర విభజన సమయంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ముంపు పేరుతో ఖమ్మం జిల్లాలో ఉన్న కూనవరం, కుక్కునూరు, వేలేరుపాడు, చింతూరు, విఆర్పురం, బూర్గంపాడు, భద్రాచలం రూరల్ ప్రాంతాలను ఏపీలో విలీనం చేశారు. ఆ తర్వాత భద్రాచలాన్ని ఆనుకొని ఉన్న 5 గ్రామ పంచాయతీలను కూడా ఏపీలో విలీనం చేశారు. కేవలం భద్రాచలం పట్టణం మాత్రమే తెలంగాణలో మిగిలి ఉంది. గత కొంతకాలంగా 5 పంచాయతీలు తెలంగాణలో కలపాలని స్థానికులు ఆందోళనలు చేస్తున్నారు. ఈ సమయంలో తెలంగాణలో ఉన్న భద్రాచలం పట్టణాన్ని కూడా ఏపీలో చూయించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. భద్రాచలం పట్టణాన్ని ఏపీలో చూయించడంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశామన్నారు తహసీల్దార్. భద్రాచలానికి సంబంధించి ఎన్యూమరేషన్ చేసుకునేటప్పుడు భద్రాచలం ప్రాంతం ఆంధ్రప్రదేశ్లో చూపెడుతుంది అని చెప్పి మా దృష్టికి వచ్చింది. గౌరవ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మేము సెన్సస్ టీం, రాష్ట్ర సెన్సస్ టీంకి మేము నివేదిక సమర్పించాం. వారు వెంటనే దీని విషయంలో ఒకసారి వాళ్ళు చెక్ చేసుకొని దాన్ని రెక్టిఫై చేయడానికి చేస్తున్నారు. సెల్ఫ్ ఎన్యూమరేషన్ విషయంలో తలెత్తిన సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామన్నారు అధికారులు.